ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజనులు ఆత్మగౌరవాన్ని, హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని నింపిన మహనీయుడు జైపాల్ సింగ్ ముండా. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఈ నెల 9న శ్రీనివాస కళ్యాణం వివరాలు వెల్లడించిన కూటమి పార్టీల నాయకులు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామ సభలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ విజ్ఞప్తి. భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబరాలకు వినియోగించే ధాన్యాన్ని గోటుతో వెలిచే కార్యక్రమానికి శ్రీకారం. మధ్యక్షేత్రంలో ప్రారంభించిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి. గిరిజనులకు ఆత్మ గౌరవాన్ని, హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని నింపిన మహనీయుడు జైపాల్ సింగ్ ముండా అని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ సొల్ల బాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని జైపాల్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ కాలంలో గిరిజనుల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేసిన గొప్ప నాయకుడు జైపాల్ సింగ్ అని గుర్తు చేసుకున్నారు. అటువంటి మహనీయుల స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చే విధంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప చరిత్ర. ఆయన 1903 అలాగే 1970 అయితే జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో జైపాల్ సింగ్ ముండా గారు మన గిరిజనుల కోసం కానీ అలాగే మన హక్కు కోసం కానీ ఏ విధంగా పోరాడతారో మీ అందరికీ ఎత్తనటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా గిరిజన ప్రజల దయానికి స్థితి ఉండి రాజకీయం అరగలేకం పొందాలి. రాజకీయం ద్వారానే మన గిరిజనుల యొక్క స్థితిగతులు మారిపోయిందని సుమారు 4వ పార్లమెంట్ సభ్యుడిగా పదవి అనుభవిస్తూ ఇలా రాజ్యాంగ చర్చల సభ కూడా ఆయన మద్దతం మన అదృష్టంగా మనందరం కూడా భావిస్తున్నాం. మీ ప్రాంతం యొక్క రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, లేకపోతే మీకు మందనానికి లోక్ కానీ ఇవన్నీ కూడా మన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చెందిన విధంగా ప్రత్యేకించి నా దృష్టి వాడతాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తరఫున ముందుకు తీసుకోవడానికి మా వంతుగా మమ్మల్ని తప్పకుండా కృషి ఇద్దాం. నేను ఈ పదవి కేవలం మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం దీని ఉపయోగించుకుని మీది గిరిజనుల యొక్క అభివృద్ధి గురించి తీసుకుంటాను. మీ అందరికీ నేను జైపాల్ సింగ్ ముండా గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని కూటమి నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలను నాయకులు వెల్లడించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మున్సిపల్ కౌన్సిలర్ వల్వల తాతాజీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, టీడీపీ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావులు మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల సారథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్లో గల సూర్యకిరణ్ కళ్యాణ మండపం నందు శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కళ్యాణ క్రతువును తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులతో శాస్త్రోక్తంగా జరుగుతుందన్నారు. కావున భక్తులు స్వామిని దర్శించి తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, రాజాన సత్యనారాయణ, కొప్పాక శ్రీనివాస్, చిట్రోజు తాతాజీ, కంప రాజేంద్రబాబు, ఎనగడప రామాంజనేయులు, తోట కృపావరం, నాయుడు శ్రీను, గడిగోయిల రాధాకృష్ణ, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగాడం పట్టణ ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా మంచి శుభకార్యం తలపెట్టామని మేమందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు ఇద్దరు సారథ్యంలో మన జంగాడం పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగిందండి. 9/1/2026 శుక్రవారం ఉదయం 10 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జంగాడం సూర్య ఫంక్షన్ హాల్, అలాగే రాజాన ఫంక్షన్ హాల్కి ఎదురుగుండున్న ఓపెన్ ప్లేస్ లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి జంగాడం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించి కృపకి పాత్ర కావాలని కోరుకుంటూ, ధనుర్మాసంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం వారు ఒక ప్రోగ్రామ్ ఒకటి మన టిటిటి బోర్డు నుంచి మన జంగాటిలో రావటం మన అందరూ అదృష్టం. ఆ వేదిక రామలమ్మ గారి చిలకలో ఉన్న రాజన్ పండు గారి ఫంక్షన్ హాల్ ఎదురుగుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. మా కూటమి ప్రభుత్వం తరపున భక్తజనులకు మేము చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే, స్వామివారి తరపున కళ్యాణ మహోత్సవం ఎప్పుడు మనం తిరుపతిలో చూస్తుంటాం. అలాంటి వేద పండితులు ఇక్కడికి జంగాటం వచ్చి ఆ ప్రతిమలన్నీ కూడా ఇక్కడ పెట్టి ఎంతో కన్నుల పండుగగా అక్కడ దాకెళ్ళి చేసుకునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. కంపల్సరిగా ఇందులో ఆ జంటలు పాల్గొని ఈ చేసే మహోన్నత కార్యక్రమం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని విజయవంతం చేస్తారని కూటమి తరపున మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. 9/1/2026 సంవత్సరం 26న శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుందండి. దానికి మన జంగారెడ్డి పుర ప్రజలందరూ రావాల్సిందిగా కూటమి ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాము. కళ్యాణం కనులారా చూసి వేద పండితుల ఆశీర్వచనం మరియు శ్రీనివాసుని ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాం. మన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, తర్వాత మన సొంగారు కుమార్ గారు ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం అయిందండి. దీనికి పెత్తరపతి వేద పండితులు సారథ్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించి మేమిచ్చే తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుడి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో విబి గ్రామ్జీపై సోమవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేరును మార్పు చేసిందన్నారు. గతంలో 100 రోజులు ఉండే పని దినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచిందన్నారు. అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఈ పనులను అనుసంధానం చేసిందన్నారు. కావున విబి గ్రామ్జీను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అనేవాళ్ళం. ఇప్పుడు దీన్ని విపిజే రామ్జీ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ పేరును మార్పు చేస్తూ ఒక సర్క్యులర్, ఒక జీవో రిలీజ్ చేసింది. దానిలో మొట్టమొదటి ఇది గ్రామ సభ. ఈ గ్రామ సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గ్రామంలో ఇంచుమించుగా 11 నుంచి 1200 కార్డ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు 100 రోజులే పనిదినాలు చేసేవారు. ఇప్పుడు దాన్ని 125 డేస్ పెంచారు. అంటే ఇంచుమించుగా 125 రోజులు పనిదినాలు ఉంటాయి. మీరు ఎందుకంటే ఇప్పటివరకు 100 రోజులు చేస్తే అక్కడి నుంచి కార్డు బ్లాక్ అవుతుంది, కట్ అవుతుంది. దాన్ని ఏంటంటే 25 డేస్ పెంచారంటే కూలీలకి, అదేవిధంగా ఉపాధి హామీ బెనిఫిట్ పొందే వారికి లాభం చేద్దాం ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ మీకు చేసి అందరూ ఆలోచించారు. అదేవిధంగా రేటు కూడా పెంచినట్టున్నారు కదమ్మా, అదే 125 డేస్ పెట్టారు. దీనికి సంబంధించి ఈ రోజు మన గ్రామంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామంలో పుంత రోడ్స్ కానీ, అదేవిధంగా నీటిని స్టోరేజ్ చేసే ప్రక్రియ, అంటే ఇంకుడు గుంతలు, అదేవిధంగా ఎవరన్నా హార్టికల్చర్ అంటే పామాయిల్ తోటలు కానీ, మామిడి తోటలు కానీ, అటువంటి వాళ్ళు పాము వేసుకునే సన్నకారు రైతులు ఉంటే ప్రభుత్వం తరఫు నుంచే మొక్కలు మీకు ఫ్రీగా ఇస్తారు. ఆ స్కీమ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మన ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ దాన్ని ఆర్గనైజ్ చేస్తారు. ఎవరన్నా ఉంటే గ్రామంలో ఉన్న రైతులందరూ
హార్టికల్చర్ పంటలు వేసుకునే వాళ్ళు సంప్రదించవచ్చు సచివాలయంలో. మరి ముఖ్యంగా ఆ వేసిన పంటకి ఎరువులు కూడా ప్రభుత్వం నుంచి ఇస్తారు. ఇంతకు ముందు జరిగిందంతా వర్కర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు రైతుల గురించి ఉపాధి హామీలో కూడా అవి కూడా ప్రపోజల్స్ మినిస్టర్ రాస్తారు. ఈరోజు రాసి దానికి సంబంధించి ఎవరన్నా రైతులు ఇంకుడు గుంటలు కానీ తోటలు వేసుకునే వాళ్ళని కూడా ఈరోజు అప్రూవల్ ఇస్తారు. ముఖ్యంగా ఇటువంటి మంచి మంచి పథకాలు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా మన గ్రామంలో ఇంకా పుంత రోడ్లు చాలా ఉన్నాయి. రైతులు తాతగారు అందరూ కూడా చెప్తారు ఇంతకు ముందు. అవన్నీ కూడా మనం ట్రీట్ చేసుకుని చక్కగా ముందుకెళ్దామని చెప్పి గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబరాలకు వినియోగించే ధాన్యాన్ని గోటుతో వలిచే కార్యక్రమం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమైంది. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ ఆలయ ఈవో కె దామోదర్రావు లాంఛనంగా ప్రారంభించారు. తొలత ధాన్యాన్ని శిరసన ఉంచి అధికారులు భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారి చెంత ధాన్యాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్రావు మాట్లాడుతూ శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక గోటితో వలిచిన తలంబ్రాలను భద్రాచలం రాముల వారి కళ్యాణానికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఎంతో భక్తిభావంతో సుమారు 1000 మంది భక్తులకు పైగా ఒలుపు కార్యక్రమంలో పాల్గొనడం వారి భక్తికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్, స్థానాచార్యులు కేఈ స్థలసాయి, వేద పండితులు ఎల్ఆర్కే, జంగారెడ్గూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షులు ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ, దుద్దుపూడి ప్రసాద్, గౌర్ని ప్రసాద్, ఎం వెంకట్రెడ్డి, అమరావతి, శేషకుమారి, వరద చిన్న సత్యనారాయణ, కొటారి గోపాలకృష్ణ, ఎం రామకృష్ణ, వెంకట సుబ్బారావు, ఆది లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. దక్షిణాయోధ్యగా పేరుగాంచిన మన భద్రాచలం క్షేత్రం సంబంధించి మరి శ్రీరామనవమి అనేది సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించుకుంటాం. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరి ఈ కళ్యాణంలో భాగంగా మనకి అక్కడ కళ్యాణంలో మనకి ఏంటంటే తలంబ్రాలు అనేవి చాలా విశిష్టత కలిగినవి. మరి వాటికి సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి అయితేంది, తెలంగాణ ప్రాంతం నుంచి అయితేంది, మనకి గోటి తలంబ్రాలు అనేది మనకి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మరి ఆ గోటి తలంబ్రాలకు సంబంధించి ఈ రోజు మనం జంగారెడ్డిగూడెంలో మనం ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో మనం ఇక్కడ ఇది ఏదైతే మనకి వాటిని తలంబ్రాల రూపంలో వలవటం అనేది ఇక్కడ మనం నిర్వహించుకోవటం అనేది చాలా విశిష్టత. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని కూడా మా కార్యాలయపు సిబ్బంది తర్వాత వైదిక బృందం వాళ్ళు కూడా ఇందులో ఆహ్వానించి మరి అందులో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వెనుజులాపై అమెరికా దాడిని ఖండిస్తూ అరెస్ట్ చేసిన దేశ అధ్యక్షుడిని, అతని భార్యని వెంటనే విడుదల చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ డిమాండ్ చేశారు. వెనుజులాపై అమెరికా దాడిని ఖండిస్తూ జంగారెడ్గూడెం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ అగ్రరాజ్యం అమెరికా అహంకారపూరితంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ వెనుజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను నిర్బంధించడాన్ని ముమ్మాటికి దుర్మార్గమైన చర్యగా వర్ణించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న సంపాదన దోచుకోవడం కోసం ముఖ్యంగా వెనుజులాలో ఉన్న ఆయిల్, గ్యాస్, వజ్రాలను తన అదుపులో పెట్టుకోవడం కోసం అమెరికా అసత్య ఆరోపణలు చేస్తూ వెనుజులాపై దాడి చేస్తుందన్నారు. ఇటువంటి విధానాలను ప్రపంచ దేశాలు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ భూషణం, కె పోతిరెడ్డి, కె రామలక్ష్మి, ఎం వరలక్ష్మి, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెనుజులాపై అమెరికా యుద్ధ విమానాలు వెనుజులా రాజధానిపై దాడి చేశాయి. అనేక మంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఇది దుర్మార్గమైన దాడి. వెనుజులాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ సంపద ఉన్న దేశం అది. అదేవిధంగా వజ్రాలు, గ్యాస్ సంపద ఉన్న దేశం. ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని దోచుకోవాలని, ఆ దేశ సంపదను దోచుకోవాలని ఈరోజు అమెరికా దాడి చేస్తుంది. ప్రపంచ దేశాలు ఖండిస్తున్నప్పటికీ అమెరికా నిస్సిగ్గుగా ఒక దేశంపై అనేక అవినీతి ఆరోపణలు చేసి, అసత్య ఆరోపణలు చేసి దాడి చేయడాన్ని
మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. అందుకనే వెంటనే యుద్ధం విరమణ చేయాలని, లేని ఏళ్ళ ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్గూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గోదా అమ్మవారికి ఆలయంలో ఉన్న సమస్త దేవతామూర్తులకు వికాస తరంగిణి ధనుర్మాస గోష్ఠి ఆధ్వర్యంలో సార సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులకు నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, వివిధ రకాల పూలు, పండ్లు, తినబండారాలను సారిగా సమర్పించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో గోదా అమ్మవారిని కృష్ణుని వేదికపై అలంకరించి విశేష పూజా కార్యక్రమం నిర్వహించి పాసురం పఠించారు. ఆలయ అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు, రిషికేష్ కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షురాలు కొల్లూరు శ్యామలాంబ, కార్యకర్తలు, ధనుర్మాస గోష్ఠి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల వద్ద నుంచి జేసీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి వారం వారం ప్రత్యేక రివ్యూ చేస్తున్నారని తెలిపారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులతో చిరునవ్వుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులు నమోదు చేసుకుని విచారించి చక్కని పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఫిర్యాదుదారులు సంతృప్తి పడే విధంగా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని జేసీ సూచించారు. నేటి తరం యువతకు సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేయడం అభినందనీయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కళాశాల ప్రాంగణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ఈ పోటీల్లో విజేతలకు డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ముందే ఇటువంటి సాంప్రదాయ ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ బి హరిబాబు మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి విజేత ఈ నెల 10వ తేదీన విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ, విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నతో పాటుగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర పాలసీ ప్రకటించాలని, అంతర్జాతీయ ధరకు అనుగుణంగా ఫార్ములా ప్రకటించి కోకో గింజలకు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని, లేకుంటే కోకో గింజలకు గిట్టుబాటు ధర కోసం మరో ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. పెద్దవేగి మండలం విజయరాయ్ గాంధీనగర్లో కోకో రైతుల రాష్ట్ర సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్కు, వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రాలు అందజేసి ఈ నెల 12వ తేదీన జిల్లాలో కలెక్టర్ కార్యాలయాలకు కోకో రైతుల రాయబార కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, పాలడుగు నరసింహారావు, నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం, ఎన్ దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే గత సంవత్సరం మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, హార్టికల్చర్ కమిషనర్ గారు కానీ
వచ్చే సంవత్సరానికి మేము ఫార్ములా రూపొందిస్తాం. కోకో కేంద్రాలకు సంబంధించి కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కోకో కేంద్రాల ధరకు సంబంధించిన ఫార్ములాను ప్రకటించలేదు, ధర నిర్ణయించలేదు. మళ్ళీ యథావిధిగా కంపెనీలు రైతులు మోసం చేసే పరిస్థితి కనబడతా ఉంది. దీంతో మళ్ళీ రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తా ఉంటే దిగుబడులు కూడా తగ్గుతూ ఉన్నాయి, పెట్టుబడులు చూస్తే పెరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి నేపథ్యంలో సంక్రాంతి లోపు కనుక ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ధర ఫార్ములా ప్రకటించి ధర నిర్ణయించి కంపెనీలు రైతుల దగ్గర నుంచి కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సంక్రాంతి తర్వాత మరో కోకో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పోలవరం ఏజెన్సీలో గిరిజనులకు పిఠాపురం ఉమర్ ఆలీషా ట్రస్ట్ అండగా నిలిచింది. వేలేర్పాడు మండలం మోదెల, బుట్టాయిగూడెం గ్రామాల్లో గిరిజనులకు చీరలు, బట్టలు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏజెన్సీలో ఉమర్ ఆలీషా ట్రస్ట్ ద్వారా గిరిజన మహిళలకు విస్తరాకు తయారీకి కుట్టుమిషన్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేయడంతో అనేక గిరిజన కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. ఇది సమాజంలో సేవా భావనను చాటి చెప్పే ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం పలువురు గిరిజనులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పిఠాపురం ఉమర్ ఆలీషా ట్రస్ట్ తమకు తోడ్పాటునివ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. నా పేరు కిచ్చల బాలరెడ్డి. మాది వేలేర్పాడు మండలం పోలవరం నియోజకవర్గంలో మూల ప్రాంతం. ఈ ఉమర్ ఆలీషా సంస్థ దుప్పట్లు, చీరలు సంక్రాంతి సందర్భంగా వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది పోలవరం దగ్గరలో ఉంది. అలాగే మాకు దుప్పట్లు పిఠాపురం ఉమర్ ఆలీషా వాళ్ళు వచ్చి మాకు దుప్పట్లు అందజేయబడింది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఇంత దూరం వచ్చి ఆ పాపం అంత కష్టపడి ఇక్కడికి వచ్చి మాకు అందజేసినందుకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనులు ఆత్మగౌరవాన్ని, హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని నింపిన మహనీయుడు జైపాల్ సింగ్ ముండా. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఈ నెల 9న శ్రీనివాస కళ్యాణం. వివరాలు వెల్లడించిన కూటమి పార్టీల నాయకులు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామ సభలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ విజ్ఞప్తి. భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబరాలకు వినియోగించే ధాన్యాన్ని గోటితో వెలిచే కార్యక్రమానికి శ్రీకారం. మధ్యక్షేత్రంలో ప్రారంభించిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.